అగ్ర కథానాయకుడు రజనీకాంత్ కుమార్తె ఐశ్వర్య దర్శకత్వం వహించిన చిత్రం లాల్ సలాం. ఈ మూవీలో రజనీకాంత్ అతిథి పాత్ర పోషించారు. ఈ సందర్భంగా చెన్నైలో ఈ సినిమా ఆడియో విడుదల కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో రజనీపై సోషల్ మీడియాలో వస్తున్న ట్రోల్స్ పై ఐశ్వర్య స్పందించిన మాటలకి రజనీకాంత్ కన్నీళ్లు పెట్టుకున్నారు. సోషల్ మీడియాకి నేను చాలా దూరంగా ఉంటా. ఆన్లైన్ నెగటివిటీ గురించి నా టీం తరచూ చెబుతూ ఉంటుంది. వాటి వల్ల నేను ఆగ్రహానికి గురైన సందర్భాలు ఉన్నాయి. మేము మనుషులమే, మాకు భావోద్వేగాలుంటాయి. ఈ మధ్యకాలంలో నా తండ్రిని సంఘీ అంటూ విమర్శలు చేస్తున్నారు. ఏదైనా రాజకీయ పార్టీకి మద్దతిచ్చేవారిని అలా పిలుస్తారని తెలుసుకున్నా. రజనీకాంత్ సంఘీ కాదు, అలా అయితే ఆయన లాల్ సలాంలో నటించేవారు కాదు అని అన్నారు. జైలర్ ఈవెంట్లో భాగంగా అర్థమైందా రాజా అంటూ నేను చేసిన వ్యాఖ్యలను కొంతమంది తప్పుగా అర్థం చేసుకున్నారు. విజయ్పై పరోక్షంగా మాటల దాడి చేశానన్నారు. అవి నన్నెంతో బాధించాయి. అతడు నా కళ్ల ముందు పెరిగాడు. టాలెంట్, పట్టుదలతో ఈ స్థాయికి వచ్చాడు. నాకెవరితోనూ పోటీ లేదు, నాకు నేనే పోటీ. మా అభిమానులకు చెప్పేది ఒక్కటే, మమ్మల్ని పోల్చి చూడొద్దు. లాల్ సలాం కథ విన్న వెంటనే యాక్ట్ చేయాలని నిర్ణయించుకున్నా. విష్ణు విశాల్ అద్భుతంగా నటించారు. ఈ సినిమా చూశాక చిత్ర సంగీత దర్శకుడు రెహమాన్ ఐశ్వర్యను ఎంతగానో మెచ్చుకున్నాడు. సినిమా తప్పకుండా విజయం సాధిస్తుందని రజనీకాంత్ అన్నారు.